అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే కోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొంది ఉందురు. ఇప్పుడు మత్తయి సువార్త 11:21. లైక్ అండ్ షేర్ కామెంట్. ఈ వాక్య భావం ఏమిటంటే, మనం దేవుని సన్నిధికి మనం రోగంతో ఉన్నప్పుడు వస్తాం. అలాగనే తీరని సమస్యలతో దేవుని దగ్గరకు వస్తాం. అప్పు సమస్యలతో బయటపడలేని పరిస్థితిలో వస్తాం. అయ్యా, ఎవరు దిక్కులేని సమయంలో, ఎవడు సహాయం చెయ్యని స్థితిలో దేవుని దగ్గరకు వస్తాం. అయితే దేవుడు కృపగలవాడు, కనికర సంపన్నుడు. మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు చేస్తాడు. అయితే వాటిని మనము మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడంటే భయము భక్తి లేకుండా ఎంతకాలం లోకానుసారంగా మనం జీవిస్తాం? ఇప్పుడైనా మారు మనసు పొందమని బ్రతిమాలుకుంటున్నాడు యేసయ్య. సహోదరుడా, సహోదరి, వినమ్మా. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన మేలు పొందిన మనము ఆయన కాళ్ళతో వెనక్కు తన్నినట్లు మరలా మనం లోకంలోనికి తిరగటం న్యాయమా? సహోదరుడా, సహోదరి, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడమ్మా. ఇప్పుడైనా మారు మనసు పొందవా? మారు మనసు పొంది నీ తండ్రి అయిన యేసయ్య దగ్గరకు వస్తావా? లోకాన్ని నమ్మవద్దమ్మా. లోకం రంగుల ప్రపంచం ఉంటుంది. యేసయ్య నిన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడమ్మా. రామ్మా, ప్లీజ్, దయచేసి లైక్, షేర్, కామెంట్.